వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని తుని పట్టణం కొత్తపేటలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పార్టీ సీనియర్ నాయకులు యనమల కృష్ణుడితో కలిసి ప్రారంభించారు. కాకినాడ జిల్లా తుని పట్టణం కొత్తపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రారంభించారు. మార్కెట్ యార్డు వినాయకుని గుడి ఎదురుగా ఉన్న రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని సీనియర్ నాయకులు యనమల కృష్ణుడితో కలిపి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీ ఓటమి చెవి చూస్తుంది. మళ్ళీ పార్టీ రికాల్ అవుతుంది డెఫినెట్ గానీ. ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి ప్రజలు వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. చూస్తానే ఉన్నాం. 3వ నెల వస్తుంది. ప్రజెంట్ అయితే ఏమీ చేయలేదు. కానీ వాళ్ళకి కూడా ఒక సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద ఎందుకు చేయరని చెప్పేసి ప్రశ్నించి పరిస్థితి తీసుకుందాం. చేయిందాం కూడా దగ్గరుండి. ఎవరు పెన్షన్లు తీసేసినా అందరూ కలిసి పోరాడదాం ఖచ్చితంగా. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్న నాయకుడు మంచి చెడ్డ ఉన్న నాయకుడు కాదు. బయటికి 4 మంచి మాటలు చెప్పిన కసాయి మనస్తత్వం. ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి, మన కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణ గారు ఉన్నారు, నేనున్నాను, మొత్తం అందరూ ఉన్నారు, మన రాజు గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు. అందరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఇక ఒక ఆఫీస్ ఒకటి మనం పెట్టుకోవడం జరిగింది. మంచి ఆఫీస్ ఇది, నూతన కార్యాలయం. ఖచ్చితంగా వచ్చిన కంపల్సరీ ఇక్కడ 10 నిమిషాలు గడపడానికి ప్రయత్నం చేయాలి. నేను కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాను. ఇక్కడ 1 గంట 2 గంటలు అందుబాటులో ఉంటాను. ఊళ్ళో ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఏ కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో లేకపోయినా కృష్ణ గారని, రమణ గారని, రాజు గారని, మన నాయకులందరూ అందుబాటులో ఉంటారు. మనందరూ ఒక పార్టీ, అందరూ కలిసి మళ్ళీ కష్టించి మళ్ళీ పార్టీ మన అధికారంలో తీసుకురావాలి రానున్న 5 సంవత్సరాల్లోనే. ప్రజెంట్ వాళ్ళకి టైం ఇద్దాం. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇద్దాం. ఏం చేస్తారో ఎలా చేస్తారో చూద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మన నాయకులు, ప్రీతం నాయకులు రాజయ్య గారు చెప్పినట్లుగా మనందరం కూడా ఐకమత్యంతో, కార్యకర్తల భేదాభిప్రాయాలు లేకుండా కలిసి నడాలి, కలిసి ఉండాలనే ఉద్దేశంతో మరి రాజయ్య గారి సలహా మేరకు పార్టీ ఆఫీస్ కూడా తీయడం జరిగింది. మరి మీరందరూ కూడా మన పార్టీ పోయింది, 11 సీట్లు వచ్చాయని మీరు భావించింది. ఎందువల్లంటే 23 సీట్లు వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని ప్రజలు అనుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలను కూడా పోటీ పెట్టలేని పరిస్థితి ఆ రోజు ఉంది. ఈరోజు మరి మాయ మాటలతోటి 3 గ్యాసులు లేనివాడు ఇప్పుడు 6 పథకాలు పెట్టారు, 3 పథకాలు పోయావు. అమ్మఒడి తీశారు, గ్యాసులు ఇవ్వని అంటున్నాడు, ఉచిత బస్సు తీశారు. 3కి 6కి 3 పోయి 3 ఉన్నాయి. ఆ 3 కూడా కొద్ది రోజుల్లోనే క్యాన్సిల్ చేయబడతారేమో అని అనుకుంటున్నాను. ఈ 6 తీయడే కాకుండా ఇటువంటి ఇంకెన్ని చేస్తారో చూసి రాజయ్య గారు అన్నట్లుగా మనం తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్దాం. మీరు భయపడక్కర్లేదు. దేనికైనా రాజయ్య గారు, నేను మీకు అందుబాటులో ఉంటాం. మరి రాజకీయంగా అధికారులు ఏదేమో మమ్మల్ని ఏదో చేసేస్తారేమో అని మీరు ఫీల్ అవ్వాలని పని లేదు. మీకు తోడుగా అవసరమైతే పార్టీ ఆఫీస్ తీయడమే కాకుండా రాజయ్య గారు నేను మాట్లాడి ఇక్కడ ఒక లాయర్ని, విజయవాడలో ఒక లాయర్ని కూడా పెట్టి మీకు న్యాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామో కూడా మేము తెలియజేస్తున్నాం. మనం